సమయాన్ని పెట్టుబడిగా పెట్టి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐపీఎస్ అధికారి, ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ అభిప్రాయపడ్డారు. డీజీపీ హోదాల్లో పదవీ విరమణ చేస్తున్న రోజే ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ తన స్నేహితుడు, బ్యాచ్మేట్ అయిన ఉమేష్ చంద్ర విగ్రహం గల తెనాలికి సైకిల్ యాత్ర చేశారు. మంగళగిరిలోని డీసీపీ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరి 25 కిలోమీటర్ల దూరంలోని తెనాలికి సైకిల్పై వచ్చారు. పట్టణ చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహానికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సైకిల్ యాత్ర నిర్వహించినట్టు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన ఆయన రిటైర్మెంట్ జీవితాన్ని పండుగ వాతావరణంలో ఆనందంగా గడపాలన్నారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా యువత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. నా పేరు మాదిరెడ్డి ప్రతాప్ అండి. నేను డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారిని. ఉమేష్ చంద్రతో పాటు చదువుకుని ఎన్పిఏలో ఒకేసారి ట్రైనింగ్ అయ్యి ఇవాళ 60 సంవత్సరాలు పూర్తి చేసి రిటైర్ అవుతున్న సందర్భంగా మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఉమేష్ చంద్ర స్టాచ్యూ దాకా సైకిల్ మీద వచ్చా. ప్రజలు అనుకుంటారు ఏంటంటే, మనం జనాలు జనరల్గా ఏమనుకుంటే 60 సంవత్సరాలు అంటే మనకు కాళ్ళు నడవడానికి పరిగెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయము. సో మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కూడా డయాబెటీస్ క్యాపిటల్ లాగా తయారైంది. అలా కాకుండా మార్పు చేయాలి అనేటువంటి ఒక చిన్న సందేశం ఇద్దామని నా రిటైర్మెంట్ రోజున 25 కిలోమీటర్ల సైకిల్ తొక్కడం జరిగింది. యాక్చువల్గా నేను పరిగెత్తుకుంటూ వద్దామనుకున్నాను. ప్రాక్టీస్ చేస్తుంటే కాలు కొద్దిగా స్ప్రెయిన్ అయింది, అందువల్ల సైకిల్ మీద వచ్చా. ఇక్కడ విషయం ఏంటంటే అండి, 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత పదవి విరమణే కాకుండా ప్రజలు జనాలు ఏమవుతారంటే రిలాక్స్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళకి కొద్దిగా డబ్బులు వస్తాయి, బాధ్యతలు తీరుతాయి, సమయం ఉంటుంది. కానీ ఈ బ్యూటిఫుల్ వరల్డ్ అంటే ఈ అందాల ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ఆరోగ్యం మాత్రం సహకరించదు. తింటే కడుపు నిండా తినలేము, పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టదు. దానికి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే, మనం రిటైర్మెంట్కి డబ్బులు ఎలా దాచుకుంటామో ప్రతిరోజు, అదేవిధంగా కొంత సమయాన్ని పెట్టుబడిగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ని కొద్దిగా మరికొద్ది రోజులు ఆరోగ్యవంతంగా ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుందని చెప్పడానికి, చేసి చూపిస్తే చెప్పడం, అందుకని చేసి మీ ముందు చూపిస్తుంది. సో ఇంతకుముందు మనం ఏంటంటే జనరల్గా తెలుగు ఫెస్టివల్స్ ఏవైనా చేసుకున్నాం అనుకోండి, సంక్రాంతి అనుకోండి, అరిసెలు, దాని తర్వాత బెల్లవన్నం, పరవన్నం ఇట్లాంటివి తినటం అలవాటు. మన ఫెస్టివల్స్ అన్నిటినీ షుగర్ వస్తువులతోటి మనం జరుపుకుంటున్నాం. ఇక నుంచి మా ఉద్దేశం ఏంటంటే, ఫిట్నెస్ని, ఆరోగ్యంగా ఉండటాన్ని ఒక ఫెస్టివల్గా, ఫిట్నెస్ యాజ్ ఎ ఫెస్టివల్ ఒక జరుపుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని తెలియజెప్పడానికి మంగళగిరి నుంచి ఇక్కడ దాకా సైకిల్ మీద ప్రయాణం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.